Devotional, cooking and tips, softwares and apps, painting and drawing, education tips, health tips, all over in Aruna Wonders Hub. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడగలరు. హాయ్, హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో వచ్చేసి చక్కగా వేడి వేడి బగారా రైస్, హైదరాబాదీ బగారా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చక్కగా సండేస్ వచ్చాయనుకోండి, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ కర్రీ చేసేసుకొని ఇలాగ బగారా రైస్ వేసుకొని తిన్నామనుకోండి, అద్దరిపోతుందన్నమాట. ఏ రెస్టారెంట్స్లోకి వెళ్ళి ఏ హోటల్లో లేని రుచి ఇంట్లోనే చక్కగా ఆస్వాదించవచ్చు. చక్కగా ఇంట్లోనే ఇంటి రుచులతోటే ఆనందంగా సంతోషంగా హెల్తీగా ఉండండి. సో ఈ రెసిపీ ఎలా చేయాలి, ఈ బగారా రైస్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాము. అంతకంటే ముందు అందరూ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి, మరిన్ని వీడియోస్ కోసము. అదేవిధంగా వచ్చేసి మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మీ కామెంట్స్ని తెలియజేయాలని కోరుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్దాము. నేను వచ్చేసి బగారా రైస్ కోసము ఇక్కడ దావత్ బిర్యానీ రైస్ని తీసుకున్నానండి. ఇది 1 kg ప్యాక్ అనమాట. 1 kg వచ్చేసి ఇప్పటి రేట్ వచ్చేసి 110 ఉందన్నమాట. సో ఈ 1 kg రైస్ వచ్చేసి మంచిగా చక్కగా వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ని ఒక 6-7 మెంబర్స్ని చక్కగా హ్యాపీగా తినేయచ్చు అనమాట. నేను మాత్రము ఇందులో వచ్చేసి 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ని మాత్రమే తీసుకుంటున్నానండి. మేము 4 మెంబర్స్ ఉన్నాము కాబట్టి చూడండి, ఈ గ్లాస్ తోటి నేను 4 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను. సో మనం వచ్చేసి ఏంటంటే ఈ 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ని తీసుకొని చక్కగా ఒకసారి కడిగేసి వాటర్ పోసి ఒక 15 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ మనం నానబెట్టేసుకున్నాం అనుకోండి, రైస్ అనేది చక్కగా పొడి పొడిగా వస్తుంది. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. నానబెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అని, అట్లీస్ట్ ఒక 15 minutes అయినా సరే రైస్ చక్కగా నానాయి అనుకోండి, రైస్ అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట. సో ఇలా నేను 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ని తీసుకొని చక్కగా ఒకసారి కడిగేసుకొని వాటర్ పోసుకొని ఒక 15 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ అయినా పర్వాలేదు. మనము రైస్ చూసుకోవాలండి. మామూలుగా రైస్ వచ్చేసి మనము కొంచెము పాతగా ఉన్నాయా కొత్తగా ఉన్నాయా అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. కలర్ షేడ్ అనేది కొంచెం డార్కిష్లో ఉందనుకోండి, పాత రైస్ అనమాట. చక్కగా హాఫ్ అన్ అవర్ నాన్నా సరే సరిపోతుంది. బగారా రైస్కి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. మసాలాలు, అదేవిధంగా వచ్చేసి చూడండి ఇక్కడ నేను తీసుకున్నాను మసాలాలు, అదేవిధంగా కొత్తిమీరాకు, పుదీనా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు, క్యారెట్ తురుము. మనం ఇక్కడ బగారాని కాబట్టి మనము వెజిటేబుల్స్ ఏమీ యాడ్ చేయమండి. కావాలి అంటే వేసుకుంటే వెజిటేబుల్ బిర్యానీ అయిపోతుంది కాబట్టి ఇక్కడ వెజిటేబుల్స్ ఏమీ యాడ్ చేయము. కొంచెం నేను క్యారెట్ తురుమును మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్ తురుము తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనము నానబెట్టాం కదండి, హాఫ్ అన్ అవర్ ఆర్ 15 minutes నానబెట్టిన రైస్ని తీసుకున్నాను. ఇవి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో మనము బగారాలో వచ్చేసి ఏంటంటే ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి. ఉల్లిపాయలని చక్కగా పొడుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు అనేది చిన్నగా కాకుండా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందన్నమాట. పచ్చిమిర్చి, అదేవిధంగా క్యారెట్ తురుము తీసుకున్నాను. కొత్తిమీరాకు, నెక్స్ట్ పుదీనా. పుదీనా ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్ వస్తుందండి. బగారా ఆకు, సాజీరా, తర్వాత వచ్చేసి దాచిన చెక్క, లవంగాలు, ఇలాచి, కొంచెం టేస్టింగ్ సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి నేను హోమ్ మేడ్ మసాలా అనమాట, ఇంట్లోనే రెడీ చేసిన మసాలా. సో నేను ఈ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తానండి, మసాలాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలండి. కొంచెం మనం వచ్చేసి ఇక్కడ వచ్చేసి 4 or 5 tablespoon ఆయిల్ వేసేసుకోవాలండి. బగారా వేయడానికి వెడల్పాటి మందపైన గిన్నె తీసుకున్నారనుకోండి, అడుగు చక్కగా మాడకుండా చాలా టేస్టీగా వస్తుంది బగారా అనేది. వెడల్పు పాటి గిన్నెలో తీసుకుంటే కనుక బగారా రైస్ చక్కగా అవుతాయి అన్నమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలాచి, లవంగాలు, నెక్స్ట్ దాచిన చెక్క, ఇలా ఈ హోల్ గరం మసాలాని మనము యాడ్ చేసుకోవాలండి. ఇంకా కావాలి అంటే మనము బగారా పువ్వు, బిర్యానీ ఆకు, ఇలా రకరకాల అయితే వేసుకోవచ్చు.
జాజికాయను కూడా వాడొచ్చండి. నేను అవన్నీ ఏమీ వేయట్లేదు. మామూలుగా వచ్చేసి ఈ ఇంగ్రీడియంట్స్ వేసినా కూడా మంచి స్మెల్, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఎక్కువ ఘాటు కావాలంటే మాత్రం ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి మనము యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి ఫ్లేవర్ ఎక్కువ పుదీనా, అదేవిధంగా వచ్చేసి ఉల్లిపాయలు ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుందన్నమాట. మనం ఫ్రై చేసుకునే దాంట్లోనే ఉంటుంది. నేను ఉల్లిపాయలను వేస్తున్నానండి. ఉల్లిపాయలు వచ్చేసి ఎక్కువగా ఉంటే ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు అనేది చాలా దోరగా బ్రౌనిష్లో వేగాలండి, అప్పుడే బగారాకి చాలా టేస్ట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి పుదీనాను యాడ్ చేశాను చూడండి. క్యారెట్ తురుము వేస్తున్నాను. ఇది చక్కగా ఫ్రై అవ్వాలండి, దూరగా ఫ్రై అవ్వాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టేసుకొని చక్కగా వేపుకోవాలన్నమాట. సో చూడండి, టేస్టింగ్ సాల్ట్నే యాడ్ చేశాను నేను. కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. టేస్టింగ్ సాల్ట్ వచ్చేసి చిటికెడు యాడ్ చేయండి, మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఉల్లిపాయలు వేగాలి కాబట్టి సాల్ట్ అనేది యాడ్ చేసామనుకోండి, ఉల్లిపాయలు చక్కగా దోరగా వేగుతాయి అన్నమాట. చూడండి, ఇలా దోరగా వేగాలి, సిమ్లో పెట్టేసుకొని వేపుకోవాలండి. చక్కగా ఫ్రై చేస్తేనే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఉల్లిపాయ ఎంత ఫ్రై అవుతే బగారాకి అంత టేస్ట్ వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఉల్లిపాయలు చక్కగా వేగిపోయిన తర్వాత మనం అల్లం పేస్ట్ యాడ్ చేసేసుకొని చక్కగా ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలండి. ఫ్రై చాలా ఫ్రై అవ్వాలండి. ఇక్కడ చూడండి, నేను హోమ్ మేడ్ మసాలా వేస్తున్నాను. ఇది ధనియా, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ ఇలాగా ఉన్న మసాలా అన్నమాట. ఈ మసాలాతోటి మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను వీడియో కూడా పోస్ట్ చేస్తానండి మీకు. నెక్స్ట్ వచ్చేసి చక్కగా వేగిపోయిన తర్వాత మనము వచ్చేసి రైస్ తీసుకున్నాం కదండి. 4 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 8 గ్లాసుల వాటర్ పోసామనుకోండి, చక్కగా బిర్యానీ రెడీ అయిపోతుంది. సో ఇలా మూత పెట్టేసుకొని మనము వాటర్ అనేటివి చక్కగా ఉడకాలండి. వాటర్ వచ్చేసి ఇలా పొంగు రావాలన్నమాట. ఇలా వచ్చేసిన తర్వాత మనము నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేయాలి. సో ఇలా పొంగు వచ్చిన తర్వాత మనము రైస్ని కనుక యాడ్ చేసామనుకోండి, రైస్ అనేది చక్కగా పొడి పొడిగా అవుతుందన్నమాట. ఆల్రెడీ మనము రైస్ని నానబెట్టుకున్నాం కాబట్టి ఇలా వాటర్ అనేది పొంగు వచ్చిన తర్వాత వేసుకుంటేనే రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుందన్నమాట. సో ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి అండి. చక్కగా చూసారా, ఇలా బగారా అనేది చక్కగా ఉడికిపోయింది. కొంచెం వాటర్ క్వాంటిటీ వచ్చేసి ఉన్న తర్వాతనే రైస్ ఉన్న తర్వాత మనము ఇక్కడ దమ్ పెట్టుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే అడుగు అంటకుండా ఉండాలి.
బగారా వచ్చేసి చాలా పొడి పొడిగా రావాలంటే మాత్రం కింద కంపల్సరీగా మనము ప్యాన్ కానీ ఒక మందపాటి ప్యాన్ పెట్టేసుకొని దానిపైన ఈ గిన్నెని పెట్టేసుకొని చక్కగా మనము దమ్ పెట్టేసుకున్నాం అనుకోండి, రైస్ అనేది కింద అస్సలు అడగంటకుండా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఈ బగారా రైస్లో వచ్చేసి మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇలా మనము గిన్నె పైన వచ్చేసి ఏదైనా బరువుని పెట్టామనుకోండి, మనము స్టీమ్ అవుతుందన్నమాట రైస్. చక్కగా చూసారా ఇలా అడుగంటకుండా పొడి పొడిగా రైస్ అనేది తయారైపోతుందన్నమాట. సో చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. ఏంటంటే అడుగు పట్టడం వల్ల వచ్చేసి మనకు టేస్ట్ అనేది మారిపోతుంది. సో అలా మారకుండా ఉండాలంటే దమ్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇలాగే చక్కగా బిర్యానీ రైస్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఎలా తిన్నా బాగుంటుందన్నమాట. సో చూడండి ఇక్కడ కొత్తిమీర ఆకు వేస్తున్నాను. సో నేను వచ్చేసి కొత్తిమీర ఆకు యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వాటర్లో కలిపి వేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి బ్రౌనిష్లో వేపిన ఉల్లిపాయలని వేస్తున్నాను. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఈ ఉల్లిపాయలతోటి. సో చూడండి ఇక్కడ కొంచెం రైస్ చక్కగా కనబడడం కోసం వచ్చేసి కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేశాను నేను వాటర్లో వేసి. సో ఇలా దమ్ పెట్టేసుకున్నాం అనుకోండి, రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ చేసుకున్నారనుకోండి అదిరిపోతుందన్నమాట. సో ఏ రెస్టారెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, హోటల్స్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. చక్కగా సండేస్ కానీ స్పెషల్ డేస్లో ఇలా బిర్యానీ చేసుకొని చక్కగా తినండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట పిల్లలు కూడా. సో వేడి వేడి బగారా రైస్ రెడీ అయిపోయిందండి. ఇందులోకి నేను మిల్ మేకర్ మసాలా కర్రీతో నేను చేశానన్నమాట. ఈ మిల్ మేకర్ మసాలా కర్రీ కూడా వీడియో పోస్ట్ చేస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. మీకు గనక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా కామెంట్స్ తెలియజేయాలనిపిస్తే తప్పకుండా మీ కామెంట్స్ని కామెంట్స్ బాక్స్లో తెలియజేయాలని కోరుకుంటున్నానండి. తప్పకుండా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ బటన్ని క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. ఇక్కడ వచ్చేసి నేను మిల్ మేకర్ మసాలా కర్రీ చేశానన్నమాట. ఈ బిర్యానీ రైస్లోకి మిల్ మేకర్ మసాలా కర్రీతో నేను సర్వ్ చేసుకున్నాను. సో వెజ్ కానీ నాన్ వెజ్ కానీ చాలా చాలా బాగుంటుందన్నమాట. సో ఈ కర్రీని కూడా నేను వీడియో పోస్ట్ చేస్తానండి. అందరూ చక్కగా ఇంట్లోనే టేస్టీ వంటలు చేసుకొని ఎంజాయ్ చేయండి. సో హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.